మరి ఇతర పోలీస్ ఆఫీసర్ ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొంటూ వచ్చేసినటువంటి విద్యార్థులు చేస్తా ఉన్నాం. మీ అందరినీ నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఫస్ట్ అబ్బాయిలని వైభవ్ సూర్యవంశుని తెలిసిన ఎట్లా కొడతాడు చెప్ప ఎట్లా కొడుతుండు? మారక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలక భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో ప్రతిజ్ఞ చేయుచున్నాను. థ్యాంక్ యూ సార్. తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎస్ఎస్పి గారికి, మహేష్ గారికి, లింగయ్య గారికి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విద్యార్థులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఇంటర్నేషనల్ డ్రగ్ అవేర్నెస్ డే. మీకు హాలిడే ఉంది, అయినా కానీ మిమ్మల్ని లేపుకొని యూనిఫామ్ వేయించుకొని తీసుకొచ్చి ఇక్కడ మీకు అలర్ట్ చేస్తే మిమ్మల్ని అందరినీ ఒక రిప్రజెంటేటివ్గా మనం నారాయణపేటలో మీతో మనం ఒక ప్రోగ్రామ్ చేస్తే ఇంత అన్ని స్కూల్లో ఉన్న పిల్లలందరికీ మీరు లీడర్స్ అన్నట్టు మీ ఒక రిప్రజెంటేటివ్తో ఎంటైర్ నారాయణపేట స్కూల్ పిల్లలందరికీ ఒక మెసేజ్. కాబట్టి మిమ్మల్ని అందరినీ తీసుకురావడం జరిగింది. సో డ్రగ్స్ గురించి చాలా బాగా చెప్పారు అందరూ. ఇది మీ ఫార్మేషన్ ఇయర్స్, ఫౌండేషనల్ ఇయర్స్. ఇప్పుడు మీరు కష్టపడి మంచిగా మీ ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా ఏదో ఒకటి అచీవ్ చేస్తారు అనే నమ్మకం మనకు అందరికీ ఉంది. సో ఈ డ్రగ్ గురించి చెప్పాలంటే మీరు ఉడతా పంజాబ్ చూసారా మళ్ళీ ఒకసారి చూడండి. ఇది బాలీవుడ్ మూవీ. చాలా బాగా ఒక స్టేట్ని, అంటే అక్కడ బార్డర్ స్టేట్, అది పంజాబ్ అనేది ఒక బార్డర్ స్టేట్. అక్కడ సప్లై ఆఫ్ డ్రగ్స్ జరుగుతుంది. సో ఒక జనరేషన్ మొత్తం పంజాబ్లో ఒక జనరేషన్ మొత్తం కూడా ఈ డ్రగ్స్కి అలవాటు అయిపోయి వాళ్ళ ప్రొడక్టివ్ ఇయర్స్ కంప్లీట్గా పోయినాయి. ఇల్లులు అమ్ముకొని, పొలాలు అమ్ముకొని, వాళ్ళు జాబ్ మానేసి మొత్తం కూడా దాని మీద పడేసి ఎంటైర్ ఒక జనరేషన్ పాడవడం జరిగింది. దాని మీదే ఒక క్రియేటివ్గా ఫిలం తీయడం జరిగింది. ఆ డ్రగ్స్ ఆఫ్ ది మెసేజ్ ఒక జనరేషన్ని ఎట్లా ఈ డ్రగ్స్ పాడు చేస్తుంది అనేది మనం చూడవచ్చు. ఎవరు చేస్తున్నారు? ఇండియాలో
మనకు డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే మనం అందరికీ ఇండియా స్ట్రెంత్ ఏంటి పాపులేషన్, దాంట్లో కూడా ప్రొడక్టివ్ పాపులేషన్ 18 నుంచి 60 వరకు, 18 to 45 or 60 వరకు మన ప్రొడక్టివ్ ఆల్రెడీ టాలెంటెడ్ ఒక ఫోర్స్ ఉంది అని వస్తున్నారు. దీన్ని పాడు చేయాలంటే ఏం చేయాలా? ఎలిమినేషన్స్ వస్తుంది. మనం హైదరాబాద్లో కూడా చాలా కేసెస్ చేస్తే ఆ లింక్స్ అంతా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉన్నాయి. రాజస్థాన్ నుంచి, బార్డర్ ఏరియా నుంచి వస్తుంది, బంగ్లాదేశ్ నార్త్ ఈస్ట్ నుంచి వస్తుంది ఢిల్లీకి. సో చాలా ఇక్కడ డ్రగ్స్ అనేది ఒక సోషల్ యాంటీ సోషల్ యాక్టివిటీ కాదు, ఇది యాంటీ నేషనల్గా ఒక నేషనల్ సెక్యూరిటీ థ్రెట్గా మీరు అందరూ చూడాలా. సో మన రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది? మనం తీసుకోకుండా ఉండడం ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. సెకండ్ రెస్పాన్సిబిలిటీ ఎవరైనా తీసుకుంటుంటే వాళ్ళని కూడా మనం ఒక మంచి దారిలో మనం తీసుకెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు చాలా కాడ మనం వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా వచ్చినాయి. వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు వాళ్ళని స్టిగ్మా చేసి వాళ్ళందరూ దూరం పెట్టడం కాదు, వాళ్ళ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి అరే మేము మంచి కూడా మీరు చెప్పకండి, వాళ్ళ నలుగురు మిమ్మల్ని లాగుతారు. సో ఆ తప్పు చేయకుండా అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ అండి, వాళ్ళ మీద కేసు పెట్టకుండా వాళ్ళని సరిదారులు తీసుకో బాధ్యత మాది. సో అలాగే వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ వెనక ఎవరు స్మగ్లింగ్ చేపిస్తున్నారు, ఎవరు వాళ్ళ వెనక ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టి పిల్లల్ని పాడు చేయాలని చూస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకురావడం కూడా జరుగుతుంది. గోవాలు తీసుకొచ్చాం, బెంగళూరు నుంచి తీసుకొచ్చాం, ఆ కనెక్షన్ ఇంటర్నేషనల్గా మారింది. ఆ ఇంటర్నేషనల్ కనెక్షన్ నైజీరియన్స్ని కూడా తీసుకురావడం జరిగింది. సో ఇంత పెద్ద ఒక కుట్ర ఈ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అనేది డ్రగ్స్లో ఉంది. కాబట్టి ఇది మామూలుగా ఒక చిన్న ఇష్యూస్, ఏదో ఒకటి సిగరెట్ తాగడం లాగా ఆల్కహాల్ తీసుకోవడం చూడకుండా ఇది ఒక నేషనల్ సెక్యూరిటీ అంటే తెలుగులో ఏమంటారు? జాతీయ భద్రతకి ఒక దెబ్బలు ఇచ్చే ఒక శక్తిగా ఈ నార్కోటిక్స్ మారింది. మీరందరూ కూడా ఇది గుర్తు చేసుకోవాలా. చిన్న పిల్లలు ఉన్నప్పుడే మీరు ఇది మీ మైండ్లో వస్తే మీరు కాలేజ్ అయినా, ప్రొఫెషనల్ కాలేజ్ అయినా, డిగ్రీ కాలేజ్ అయినా, లేదంటే తర్వాత కూడా మీ జీవితంలో ఎంత మీ లైఫ్ ఎక్స్పీరియన్స్లో ప్రతి ఒక్కరికి ఇది చెప్తా ఉండండి. మీ సోదరులకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి, మీ కజిన్స్కి, మీ ఫ్రెండ్స్కి, అందరికీ కూడా ఇదంతా. ఈరోజు మనందరం ఈ యాంటీ డ్రగ్స్కి ర్యాలీ కింద ఇక్కడికి వచ్చాము. ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా మనకి చాలా క్లియర్గా చెప్పారు, ఇది ఏదో చిన్న విషయం కాదు, రెగ్యులర్గా మనం చేసే ర్యాలీ కాదు. ఈ డ్రగ్స్ అనేది నెమ్మదిగా మన సమాజంలో ఎక్కువ అయిపోతుంది. ఒకప్పుడు ఎక్కడా కూడా మనం విన్నది లేదు, ఇప్పుడు చాలా హైదరాబాద్లో ఎక్కడ చూసినా చాలా ఎక్కువ అవుతుంది. మన జిల్లా బార్డర్ జిల్లాలో ఉండటం వల్ల ఇక్కడ కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. జనరల్గా ఈ డ్రగ్స్ అనేవి చిన్నపిల్లల నుంచి కూడా స్టార్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఒకటి ఏంటి అంటే కొన్ని విషయాలు మనం ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు యువర్ బాడీ ఈజ్ మనతో పాటు మన లైఫ్ లాంగ్ ఉండేది ఏమి ఒకటి మన బాడీ, మన ఫిట్నెస్, ఇది మనం చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఇందాక ఆఫీసర్ చెప్తున్నప్పుడు కూడా చెప్పారు, గేమ్స్ ఆడాలి, స్పోర్ట్స్ ఆడాలి, అలానే బాగా చదువుకోవాలి, ఉన్నతమైన ఉద్యోగాలకు వెళ్ళాలి, ఇండిపెండెంట్గా, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ఉండాలి. ఇది నిజమైన సంతోషాన్ని ఇస్తుంది. అదే ఈ డ్రగ్స్ ఆర్ ఫ్రెండ్స్తో పార్టీస్ ఇవన్నీ ఏంటంటే మనకు ఆ టైంలో మన ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేస్తే ఆ టైంకి మనకి హ్యాపీ అనిపించవచ్చు. కానీ లాంగ్ టర్మ్లో మీరు మా అంత పెద్దవాళ్ళు అయ్యి ఇంకా పెద్దవాళ్ళు అయినప్పుడు అసలు జీవితం చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మనం ఫెయిల్యూర్స్ అయితే వాళ్ళు ఎవ్వరు కూడా మన దగ్గరికి రారు. సో ఈ నిజం తెలుసుకోవాలి. అలానే మీరు తీసుకోకుండా ఉండటమే కాకుండా ఇన్ కేస్ మన చుట్టూ ఇలాంటి ప్రభావాలు ఉంటే మీ పెద్దవాళ్ళకి, టీచర్స్కి, దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ మీ పేరెంట్స్కి ఓపెన్గా చెప్పాలి. అయ్యో నా ఫ్రెండే కదా తీసుకుంటున్నది, నేను చెప్పేస్తే వాడిని ఏదైనా చేసేస్తారు అలా అనుకుని మనం భయపడ్డాం అనుకోండి, వాడు ఇంకా కొంతమందికి అలా మొత్తం అందరికీ మనం తప్పు చేసినట్టు అవుతాం. ఇది మన బాధ్యత. ఇలాంటి జరిగినప్పుడు, ఏదన్నా తప్పులు జరిగినప్పుడు ఇమీడియట్లీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, చెప్పాలి, మన బాధ్యతగా ఉండాలి. కాబట్టి మరొకసారి ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా బాగా చదువుకోండి. చదువు మీద ఈ వయసులో వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద స్టేట్గా
మీరందరూ కూడా ఎగ్జామ్స్లో టాప్ చేస్తారని కోరుతూ థ్యాంక్ యూ.